ఈరోజు జూలై 14వ తేదీ మంగళవారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,580 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,28,865 వద్ద ఉంది. 1 కేజీ వెండి ధర 2,17,750 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగి వచ్చాయి. ముఖ్యంగా బంగారం ధర చాలా రోజుల తర్వాత 1 ఔన్స్ $4,000 దిగువకు పడిపోయింది. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర $3,990 వద్ద కొనసాగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్పై నావికా దిగ్బంధనం తిరిగి విధిస్తున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా బంగారం ధరలు కుప్పకూలాయని చెప్పవచ్చు. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం బంగారం ధర దాదాపు 3.1% తగ్గి తొలిసారిగా $4,000 దిగువకు పడిపోయింది. ముఖ్యంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు కనుక పెంచినట్లయితే బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బంగారం ధరలు తగ్గినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కనుక పెరుగుదల కొనసాగినట్లయితే బంగారం ధరలు $3,800 పడిపోయే అవకాశం ఉందని, ఇది మరింత కొనసాగితే $3,500 వరకు పడిపోవచ్చని, ఇక 71% మంది CME ఫెడ్ వాచ్ టూల్ ప్రకారం వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని సర్వేలో మొగ్గు చూపడంతో సెప్టెంబర్లో వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో బంగారం ధరలు ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాల్లో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కొత్త చైర్మన్ కెవిన్ మార్ష్ మంగళవారం కాంగ్రెస్లో తన మొదటి మానిటరీ పాలసీ సమీక్షను సమర్పించనున్నారు. ఇది వడ్డీ రేట్ల భవిష్యత్తు దిశగా సంకేతాలను అందిస్తోంది. దీంతో పాటు అమెరికా ప్రభుత్వం ప్రతి నెలలో విడుదల చేసే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ CPI, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, రిటైల్ సేల్స్ నివేదికలతో పాటు జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా కూడా కీలకం కానుంది. బంగారం ధరలు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది ఒక మంచి అవకాశం అని నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా ఫిజికల్ బంగారం కొనుగోలు చేసే వారికి తగ్గి వస్తున్న ధరలు కలిసి వచ్చే అంశంగా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే పెళ్లిళ్ల సీజన్ కోసం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారో ప్రస్తుతం తగ్గి వస్తున్న ధరల వల్ల వారంతా బంగారు ఆభరణాలను ఇప్పుడే కొనుగోలు చేసే అవకాశం ఉందని నగల షాపుల యజమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.